హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. ఈరోజు నేను మామిడికాయ పప్పు చేయబోతున్నానండి. మామిడికాయ పప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కందిపప్పు, ఒక మ్యాంగో, ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండి. కందిపప్పు 2 సార్లు కడిగి ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. ఇందులో ఒక గ్లాస్కి నేను 4 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అనేది పప్పు ఉడికించేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. మామిడికాయ ముక్కలండి. ఇదేంటంటే పులుపు ఎక్కువగా ఉంటే ఒక గ్లాస్ పప్పుకి 1/2 గ్లాసు మామిడికాయ ముక్కలు అయితే సరిపోతాయండి. ఇది పులుపు అంతగా లేదనమాట, అందుకోసమే నేను ఒక గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. అలాగే పప్పు ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. దీని అంతటినీ ఒకసారి ఇలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలండి. 5 విజిల్స్ తర్వాత పప్పు చూడండి ఎలా ఉడికిందో. దీంట్లో టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని విస్కర్తో కానీ పప్పు కొట్టుతో కానీ బాగా మెదుపుకోవాలండి. చూడండి, మెదుపుకున్నాక ఇలా వచ్చిందనమాట. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఒకవేళ మీరు పప్పు మరీ పలుచగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పలుచగా చేసుకోవచ్చు. లేదు ముద్దుగా కావాలి అంటే తక్కువ యాడ్ చేసుకోండి. దీన్ని ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలండి. చూడండి పప్పు ఎలా పొంగుతుందో. ఈ స్టేజ్లో దించేసుకోవాలండి. తాలింపు కోసం ఒక చిన్న పాన్ తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పోపులు, ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి అండి. పోపు వేగిపోయిందండి, స్టవ్ కట్టేసాను. కొంచెం ఇంగువ. పప్పులోకి ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీ పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.